హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 50. దేవాంశ్ శివానితో అసలు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు నాకెప్పుడు ఏ విషయం చెప్పలేదు. ఒక్కోసారి చాలా సస్పిషియస్గా బిహేవ్ చేస్తున్నావు. నీ భార్యగా నీ గురించి అన్నీ తెలుసుకునే హక్కు నాకు ఉంది అని అంది శివాని. నేను ద్వంద్వ జీవితాన్ని గడుపుతున్నాను. ఆ రోజు నువ్వు చూసినది నా జీవితంలో మరొక కోణం. కానీ నిన్ను ప్రేమించే నేను చాలా ప్రేమిస్తూ ఉంటాను. నువ్వు కూడా ఈ దేవాంశ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే నీకు మంచిది. లేకపోతే నీ మనసు గాయపడుతుంది. నువ్వు బాధపడితే నాకు అస్సలు నచ్చదు అని శివాని కళ్ళలోకి చూస్తూ చాలా సీరియస్గా ఈ విషయాలని చెప్పాడు దేవాంశ్. తను చెప్పాల్సింది చెప్పాక శివాని 2 చేతులు వదిలేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. శివానికి ఏమీ అర్థం కాలేదు. డబల్ లైఫ్ అంటే అర్థం ఏమిటి? దేవాంశ్కి ఉన్న సమస్య ఏమిటి? అతను తనతో అతని మనసులో ఉన్న విషయాలు ఎందుకు బహిరంగంగా మాట్లాడటం లేదు? అతని గురించి ప్రతిదీ తెలుసుకోవాలనే కదా నేను అనుకుంటున్నాను అని మనసులో అనుకుంది శివాని. ఈరోజు ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేని దేవాంశ్ కూడా వెంటనే తయారై శివానికి చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు. శివాని సైలెంట్ అయింది. అంతకుమించి ఏమీ మాట్లాడలేకపోతోంది. ఎందుకంటే ఆమె ఎంత అడిగినా దేవాంశ్ చెప్పడం లేదు. ఇక్కడ ఆకాష్ క్యాబిన్లో కొత్త పాత ప్రాజెక్ట్ ఫైల్స్ వగైరా అన్నీ వివరిస్తూ శ్వేత అలసిపోయింది. వాస్తవానికి రాబోయే ప్రాజెక్టులు, ప్రజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్టుల గురించి మాత్రమే ఆకాష్ తెలుసుకోవాలనుకున్నాడు. కానీ శ్వేతని టార్చర్ చేసేందుకు పాత ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా ఆమెకు అందించి ఆమెను ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. సార్, నాకు దాహంగా ఉంది. నేను వెళ్ళి నీళ్లు తాగేసి వస్తాను. నేను చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాను. నా గొంతు ఎండిపోతుంది అని చెప్తుండగా ఆకాష్ తన కుర్చీలో నుండి లేచి ఆమె చెయ్యి పట్టుకోగానే శ్వేత కుర్చీలోంచి లేచి నిలబడింది. ఏం చేస్తున్నారు సార్ మీరు? నా చెయ్యి వదలండి అంటూ ఆకాష్ వైపు చూసిన ఆమెకు, కొద్దిసేపటి క్రితం నువ్వు కూడా ఆఫీస్ మొత్తం ముందు ఇలా నా చెయ్యి పట్టుకున్నావు. గుర్తుందా? మర్చిపోయావా అని ఆమె చేసింది గుర్తు చేశాడు ఆకాష్. అందుకు నిన్ను క్షమించమని అడిగాను కదా సార్ అని అంది శ్వేత. అవును, కానీ నువ్వు దేనికి క్షమాపణ చెబుతున్నావో అప్పుడు నాకు సరిగా వినపడలేదు. నీ లిస్ట్ చాలా పెద్దది కదా. నువ్వు దేనికి సారీ చెప్పావో అయినా నువ్వు నాకు చాలా క్షమాపణలు అడగాలి కదా అంటూ చెప్తున్నప్పుడే ఆకాష్ శ్వేత చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. అంటే నొప్పి వచ్చేలా ఏం పట్టుకోలేదు. మీరు నా బాస్ అయినంత మాత్రాన నా మీద పగ తీర్చుకునే హక్కు మీకు లేదు. నేను ఇప్పుడే ఈ ఉద్యోగం వదిలేస్తానని స్పష్టంగా చెప్పింది. ఆకాష్ శ్వేత చేతిని వదిలేసి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ, నువ్వు ఈ జాబ్ వదిలేయడం నాకు ఇష్టం లేదు. నీ మీద పగ తీర్చుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ నాకెందుకో నిన్ను పదే పదే చూడాలనిపిస్తుందో నాకు తెలియదు. నేను నిన్ను టార్చర్ చేసి హింసిస్తున్నప్పుడు నీ చిన్ని ముక్కు కోపంతో ఎర్రగా మారుతుంది చూడు. అందుకోసం నిన్ను మరింత ఉడికించాలనిపిస్తుంది అని అన్నాడు ఆకాష్. అంటే అంటే అప్పటి నుండి నువ్వు కావాలని నన్ను వేధిస్తున్నావని అర్థం కదా. కానీ గుర్తుంచుకోండి, ఆఫీస్లో మాత్రమే మీరు నా బాస్. నేను మిమ్మల్ని ఆఫీస్ బయట కూడా నేను టార్చర్ చూపిస్తాను అని ఉక్రోషంగా అంది శ్వేత. సరే, ఆఫీస్ బయట నన్ను ఏం చేస్తావో నీకెంత ధైర్యం ఉందో నాకు చూడాలని ఉంది మిస్ శ్వేత అని మాట్లాడుతూనే ఆకాష్ తన టేబుల్ మీద ఉంచిన గ్లాస్ నీళ్ళని శ్వేత వైపు జరిపాడు. దానికి సమాధానం చెప్పకుండా ఆకాష్ చేతిలోని నీళ్ళ గ్లాస్ తీసుకొని వేగంగా ఖాళీ చేసింది శ్వేత. ఆకాష్ వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చో, మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడు ఆకాష్. సరే అని శ్వేత మళ్ళీ ఆకాష్ ముందు కుర్చీలో కూర్చుంది. అప్పుడే టేబుల్ మీదున్న శ్వేత ఫోన్ మోగింది. దానిపై అమర్ కాలింగ్ అని డిస్ప్లే అవుతుంది. శ్వేత మొదట కాల్ కట్ చేసి టేబుల్పై ఉంచి పని చేయడం ప్రారంభించింది. ఆమె ఫోన్ మరోసారి మోగడంతో ఆకాష్ ఆమెతో, నువ్వు కాల్ రిసీవ్ చేయలేదా? సైలెంట్లో ఉంచడం మంచిది. నేను పనిలో ఉండగా డిస్టర్బ్ చేస్తే నాకు నచ్చదు అని స్పష్టంగా చెప్పాడు ఆకాష్. సరే అని ఆమె అంటుండగా కాల్ కట్ అయ్యి మళ్ళీ రింగ్ అవుతున్న అమర్ కాల్ని శ్వేత లిఫ్ట్ చేసింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా శ్వేత? దాదాపు మధ్యాహ్నం అయింది. లంచ్ టైం అయింది. లంచ్ కోసం నీ కోసం ఎదురు చూస్తున్నాం అని అటువైపు నుండి అన్నాడు అమర్.
నేను రాలేనమర్, మీరు భోజనం చేయండి, నాకు టైం పడుతుంది అంటూ శ్వేత ఫోన్ కట్ చేసింది. శ్వేత ఫోన్లో అమర్ కాల్ చూసిన ఆకాష్ అతను ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమో అని ఆలోచిస్తున్నాడు. వెంటనే ఆకాష్ కూడా ఇంటర్కామ్ తీసుకొని రిసెప్షన్కి ఫోన్ చేసి ఇద్దరికి లంచ్ ఫాస్ట్గా క్యాబిన్కి పంపమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. శ్వేత కళ్ళు పైకెత్తి అతని వైపు చూసి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. ఆకాష్ తనకి శ్వేతకి 2 లంచ్లు ఆర్డర్ చేశాడని ఆమెకు అర్థమయ్యింది. ఇక్కడ దేవాంశ్ తన ఆఫీస్లో కూర్చున్నాడు. కానీ అతనికి వర్క్ చేస్తే ఇంట్రెస్ట్ లేదు. అతని మనసు శివాని గురించే ఆలోచిస్తుంది. ఇప్పుడు దేవాంశ్ శివానిని కోల్పోతానేమోనని భయపడుతున్నాడు. ఇక్కడ దేవాంశ్ ఇంట్లో శివాని వేదిక బెడ్ మీద వేదికతో పడుకొని వేదికకు కథ చెబుతోంది. శివాని వేదికకి చాలా తెలివైన మరియు అందమైన యువరాజు కథ చెబుతోంది. కానీ ఒక్కోసారి ఆ యువరాజు సస్పిషియస్గా ఉంటాడు. అతను తన ప్యాలెస్లో పనిచేసే ఒక అమ్మాయిని ఇష్టపడడం ప్రారంభించాడు. కానీ యువరాజు సాధారణ వ్యక్తి కాదని ఆ అమ్మాయికి తెలియదు. అతని జీవితంలో ఆ అమ్మాయికి తెలియని రహస్యం విషయం ఉంది. కానీ యువరాజు ఆ రహస్యాన్ని ఆ అమ్మాయికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అని తమ స్టోరీనే మార్చి చెప్తోంది. ఆ అమ్మాయికి ఆ యువరాజు అన్ని విషయాలు చెప్పాలి కదా బంగారం అని అడిగింది శివాని. వేదిక అవును అని తల ఊపింది. ఆ సమయంలో శివాని చాలా బాధపడింది. కొద్దిసేపటికే వేదిక నిద్రలోకి జారుకుంది. శివాని అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి సాయంత్రం వరకు బాల్కనీలో కుర్చీలో కూర్చుంది. సాయంత్రం సునీత శివాని దగ్గరికి వచ్చి శివానమ్మ వేదిక నిద్రలేచి మీకోసం వెతుకుతోంది అని చెప్పింది. అవునా వస్తున్నాను అంటూ బాల్కనీలో నుంచి గదిలోకి వచ్చింది శివాని. వేదికను తన ఒడిలోకి ఎత్తుకొని డైనింగ్ ఏరియాలోకి వచ్చింది. అప్పటికే టైం రాత్రి 8 గంటలైంది. ఇక్కడ ఆకాష్ తన పని ముగించి శ్వేతతో నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, నువ్వు వెయిట్ చేస్తానంటే నేను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు. శ్వేత ఫోన్కి మరోసారి అమర్ కాల్ వస్తుంటే శ్వేత కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంది. నువ్వు కిందకి రా, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను, నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాడు అమర్. లేదు నేను వెళ్ళగలను, నా కోసం ఎదురు చూడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అంటూ చిరాకుగా ఫోన్ కట్ చేసింది శ్వేత. ఐఆమ్ సారీ సార్, నా వల్ల మీరు ఇదంతా వినవలసి వచ్చింది, ఇక నేను బయలుదేరుతాను అని ఆకాష్తో చెప్పింది శ్వేత. చాలా విచిత్రంగా మిస్ శ్వేత, ఈరోజు ఉదయం నుండి నువ్వు నన్ను 2 సార్లు క్షమించండి అని చెప్తూ నన్ను నిజంగా ఆశ్చర్యపరుస్తున్నావు అని అన్నాడు. ఒక పని చేయండి, నేను ఇంకోసారి సారీ చెప్తాను, నేను ఇంకొకసారి తప్పు చేస్తే మీ ఆహాన్ని శాంతపరచడానికి దీన్ని ఉపయోగించుకోండి అంటూ శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోయింది. పది నిమిషాల తర్వాత ఆకాష్ కూడా తన ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి శ్వేత ఇంకా ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూశాడు. ఆకాష్ తన కారుని శ్వేత దగ్గర ఆపి కూర్చో, నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు. వద్దు, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది శ్వేత. నువ్విక్కడ 15 నిమిషాల నుండి నిలబడి ఉండటం నేను చూస్తున్నాను. ఇప్పటి వరకు నీకు ట్యాక్సీ దొరకలేదు. ఈ రాత్రి సమయంలో నేను నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళలేను, కారులో కూర్చో అని ఇంకోసారి చెప్పాడు ఆకాష్. అవును శ్వేత, ఈ ఆకాష్ చెప్పింది నిజమే, ట్యాక్సీ అందుబాటులో ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేది, ఈ టైంలో ఇతనితో వెళ్ళడం మంచిది అని మనసులో అనుకొని ఆకాష్ ఇంకోసారి పిలవగానే ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆకాష్ కారులో కూర్చుంది శ్వేత. ఇంకా ఉంది.